ఈరోజు చాలామందికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడండి. ఓ చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తే ఈ ఆరోగ్యాన్ని ఏం చేస్తా తెలుసా? ఆరోగ్యం ఉన్నప్పుడు కొంతమంది ఈ శరీరాన్ని రకరకాలైనటువంటి త్రాగులకి ఇచ్చి ఈ శరీరాన్ని ఆ త్రాగుడుమయం చేస్తారు. ఆల్కహాలిక్ పేషెంట్లు అయిపోతున్నారు. కొంతమంది ఈ ఆరోగ్యకరమైనటువంటి ఈ వయసులో ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇస్తే ఈ శరీరంలో గుట్టకాలు పెడుతున్నారు, బూతులు పెడుతున్నారు, రకరకాలైనటువంటి వ్యభిచారాలు పెడుతున్నారు. మాలిన్యత అంతా కూడా ఈ మలినమైన శరీరానికి ఆపాదిస్తున్నారు. ఈ విలువైనటువంటి దేహాన్ని దేవుడిస్తే ఈ దేహాన్ని అట్లాంటి పాప సంబంధమైనటువంటి దానికి దాసులైపోతున్నారు, దానికి కడుతున్నారు. ఈరోజు కొంతమంది చూడండి, ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఉండదు, ఇచ్చిన శరీరాన్ని, ఆ శరీరము దేవునికి దేవాలయముగా ఉండి దేవునిని ఆరాధించవలసిన ఈ శరీరాలు పట్టుకెళ్ళి ఈ శరీరాన్ని ఉపయోగించుకుని బయట లోకం కొరకు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శరీరాన్ని ఇప్పుడు అమ్ముకుని డ్యాన్సులు వేసి రకరకాలైనటువంటి డ్యాన్సులు, పనికిమాలినటువంటి చెత్త డ్యాన్సులు వేసి ఆ శరీరాన్ని చూసి సొగసును చూసి నా శరీరము అన్నట్టుగా ఆ శరీరాన్ని అమ్ముకుని రకరకాల గంతులు వేస్తూ సంపాదించే వాళ్ళు ఆ రకంగా తయారవుతున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటో తెలుసా? ఆ శరీరాన్ని ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతాం మాని లోకంలో ఆ శరీరాన్ని చూసుకుని గంతులు వేసి రకరకాలైనటువంటి విన్యాసాలకి, వినోదాలకి, డ్యాన్సులకి, గంతులకి, అల్లరితో కూడిన ఆటపాటలకి, వినోదానికి, భోగేచ్ఛలకు ఉపయోగిస్తున్నారు ఈ శరీరాన్ని. ఇచ్చిన శరీరం దేవునికి ఇవ్వడం మాని పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండవలసిన మాని ఇప్పుడు లోకానికి ఆ శరీరాన్ని ఉపయోగిస్తున్నారు. ఇట్లా చూసుకుంటే మన జీవితంలో శరీరం కానివ్వండి, సమయము కానివ్వండి, ఆర్థికంగా ఉన్నటువంటి ధనము కానివ్వండి, వస్తువులు కానివ్వండి. చూడండి, ఓ సెల్ ఫోన్ ఇచ్చాడు దేవుడు నీకు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఆ సెల్ ఫోను ఒక చదువు నిమిత్తమో, నీ చదువు నిమిత్తమో, ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం నిమిత్తమో, లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం చేస్తే ఆ వ్యాపార నిమిత్తమో, లేదా ఒక సమాచారం నిమిత్తమో ఒక సద్వినియోగం చేసుకుని దాని ద్వారా ఒక చక్కగా దేవుని వాక్యాన్ని చదవడానికో, పంపించడానికో, చూడడానికో, ఒక ఆధ్యాత్మికమైన రీతిలోనూ కుటుంబ పరంగా నీకు ఉపయోగపడే రీతిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి ఈ ఫోన్ని కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? పనికిమాలినటువంటి చెత్త పనులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీన్నేమో అలా ఉపయోగిస్తున్నారు. ఈరోజు వస్తువు కానివ్వండి, శరీరము కానివ్వండి, సమయము కానివ్వండి, ఇకపోతే మన ఇల్లును దేవుడు నిర్మించాడు. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువాడు ప్రయాసం ఏమైపోద్దట? ఈరోజేదో మనం దిక్కులు చూసి కట్టుకుని అంటున్నారు, ఈ ఇల్లు దిక్కు వల్ల మేము కాబట్టి సంపాదించి కట్టుకున్నామని అనుకుంటున్నారు. కాను, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు సమయాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి అది కట్టించడానికి కారకుడయ్యాడు దేవుడు. ఆ ఇచ్చిన ఇంట్లో కొంతమంది క్లబ్బులు పెడుతున్నారు, ఆ ఇంట్లో పనికిమాలిన త్రాగుళ్ళు పెడుతున్నారు, ఆ ఇంట్లో భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నారు, ఆ ఇంట్లో పనికిమాలినటువంటి ఇచ్చలు, భోగేచ్చలు చేస్తూ ఉన్నారు. ఆ ఇల్లు ఎవరి కోసం ఇచ్చాడు? అది నీకు, నీ కుటుంబ క్షేమం కొరకు, దేవునికి మహిమార్థంగా ఉండడం కోసం. ఇలా లెక్కలు వేసుకుని వెళ్తూ ఉంటే ఇల్లు కానివ్వండి, శరీరం కానివ్వండి, సమయము కానివ్వండి, వస్తువులు కానివ్వండి, వీటన్నిటిని పట్టుకెళ్ళి ఎవరికి ఉపయోగిస్తున్నా? సాతానుగాడికి కప్పం కట్టినట్లుగా కడుతున్నారు ఈరోజు. ఈ న్యాయాధిపతుల కాలంలో వీళ్ళు మోయాబీలు చేతికి వెళ్ళిపోవడానికి కారణం అదే. చక్కగా పరిపాలన చేసి సంతోషంగా, ఆనందంగా, ఐక్యంగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆనందంగా గడపవలసినటువంటి వాళ్ళు, శాంతి కలిగి జీవించవలసిన వారు ఇప్పుడు ఏమైపోయారంటే ఆ యొక్క భయంకరమైన శత్రు సమూహము చేత ఏమైపోయారండి? వీళ్ళు అణచబడి జీవిస్తున్నారట. ఇప్పుడు మీరు గమనించండి, ఎప్పుడైతే ఇలా అణచిపోయి ఉన్నారో ఆ అణచబడి కొట్టబడి, మెట్టబడి, నెట్టబడి, దిగజారి చివరికి ఆఖరికి ఓ బుద్ధి వచ్చిందట.
ఆ బుద్ధే చెప్పాను కదా, తప్పు అయిపోయిందంటో మళ్ళీ అదే చేయడం. ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చి అప్పుడు అంటారట, ఈ ఎగ్లోననే రాజు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాడు, మోయాబీలు వీళ్ళు మమ్మల్ని పట్టి అది పట్టి అనగొడుతున్నారు, కష్టపడిన సొమ్మంతా ఎవరికి వెళ్ళిపోతుంది? ఆ ఎగ్లోనికే పోతుంది, ఆ సారా కొట్టుకే వెళ్ళిపోతుంది, ఆ జబ్బులకే వెళ్ళిపోతున్నాయి, హాస్పిటల్కే వెళ్ళిపోతుంది అంటూ ఉంటాం మనం. సంపాదించిందంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోతుందండి. ఎంత ప్రయాసపడి పెట్టినా కానీ ఇళ్లలో ఉండడం లేదండి, అది వెళ్ళిపోతుంది. ప్రభువా ఏంటి తిప్పల మాకు అని ఓ రోజునట ఇశ్రాయేలు ఏం చేశారట? దేవునికి మొర్ర పెట్టారట. ఈ మొర కొంచెం జెన్యూన్గా ఉంటే బాగుండేదండి. కష్టం వచ్చినప్పుడే దేవుడు అని అనబాకండి. చాలామంది కష్టం వస్తే ఒక వేషం, కష్టం లేకపోతే మరొక వేషం. చూడండి, కష్టం వస్తే మందిరాన్ని వదిలిపెట్టడం, ప్రార్థన వదిలిపెట్టడం, ఉపవాస ప్రార్థన విడిచిపెట్టడం, దైవ సేవకులను విడిచిపెట్టడం, సహవాసం విడిచిపెట్టడం, ఏదో విధంగా ప్రార్థన చేయాలనో లేకపోతే ఏదో కష్టం వచ్చిందని భక్తి చేసేస్తూ ఉంటాం. నేను అంటాను, అదే భక్తి అనుదినం కొనసాగింది ఎంత బాగుండో. ఇప్పుడు వీళ్ళ దేవునికి మొర్ర పెట్టారట. మొర్ర పెట్టిన మొర దేనికోసమో తెలుసా? మోయాబీలు వచ్చి వీళ్ళని ఏం చేశారు? ఇప్పుడు అనగద్రొక్కుతూ ఉన్నారు, వీళ్ళ అన్నపానాలు లాక్కుంటున్నారు, కష్టపడే కష్టార్జితం దోసుకుపోతున్నారు, చక్కగా పట్టుకెళ్ళి వాళ్ళకి కట్టేయవలసి వస్తుంది. కష్టపడిన వాళ్ళకి వీళ్ళు అనుభవించడానికి అవకాశాలు లేవు, స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యము లేదు, ఆనందము లేదు, ఐశ్వర్యము లేదు. మొత్తం కష్టపడిన సొమ్మంతా ఎవరికి పెడుతున్నారు? పట్టుకెళ్ళి వాడికి పెడుతున్నారట. ఈరోజు మీరు చూడండి, కష్టార్జితం అంతా పట్టుకెళ్ళి ఎవరో ఉంచుకున్న దానికో పనికిమాలిన దానికో పెడతా ఉంటుంటారు. భార్యకి బెటరు, వీళ్ళు బిడ్డలకు బెటరు, కష్టార్జితను అనుభవించలేరు. ఇట్లాంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకయ్యా? మోయాబీలు వాళ్ళని ఏం చేశారు? ఇప్పుడు అణచివేస్తూ ఉన్నారు. ఈరోజు బహుశా నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ కుటుంబంలో, సంఘములో మోయాబీలు అణుస్తూ ఉన్నారేమో చూడండి దయచేసి. ఇప్పుడు ఏం చేశారయ్యా ఇశ్రాయేలీలు? దేవునికి ఒకే ఒక అర్థమైంది, ఇక మా వల్ల కాదు ఇది, దేవుడు అనుమతిస్తే కానీ, దేవుడి సన్నిధి వస్తేనే కానీ, దేవుడు మనకి కార్యం చేస్తేనే కానీ ఈ సమస్యకి ఏమీ లేదు, ఇక మనకి పరిష్కారం లేదనుకున్నారట. ఒకవేళ బహుశా నీవు నలిగి అణచబడి ఎక్కడ దిగజారి కృంగి కృషించిపోతూ ఉన్నావేమో, ఈ రాత్రి మాకు మార్గము కనపడడం లేదని అనుకుంటున్నావేమో. మార్గము కనపడనటువంటి ఇశ్రాయేలీలు ఒకే ఒక మార్గం కనిపెట్టారు. ఆ మార్గమే దేవునికి మొర్ర పెట్టుట. బహుశా ఏ శత్రువుల మీద పడతా ఉన్నారో, ఎక్కడ నీ ద్వారాలు మూసుకుపోయి ఉన్నవో, నీ పరిస్థితి అంతా కూడా అయోమయంగా చిందరబందరగా ఉండి నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. చేయవలసిన పని ఒకే ఒక పని, దేవుని బిడ్డలారా, ఆ ఒక్క పని ఏమిటయ్యా అంటే, నీ పనులను ప్రక్కన పెట్టి ఉపవాసము పూని దేవుని సన్నిధిలో అన్నపానములు ప్రక్కన పెట్టి హృదయాన్ని కట్టుకుని దేవుని మందిరానికి చేరి మోకరించి, దేవా నీ సన్నిధిలో నేను మొర్ర పెట్టుచున్నానయ్యా, నన్ను తరుముతున్నా, నా మీద అణచివేస్తున్నటువంటి ఈ శత్రు కార్యములు, ఈ బలహీనతలు, ఈ రుగ్మతలు, ఈ మనుషులు, ఈ పరిస్థితులు, ఈ ఎగ్లోన్ లాంటి మోయాబీలు నా మీద పడి, నా బిడ్డల మీద పడి, నా భర్త మీద పడి, నా భార్య మీద పడి, నా ఇంటి మీద పడి నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఈ మోయాబీలు నువ్వు తప్పించు ప్రభువా అని ఏం చేయాలట? మాట్లాడాలి, ఏడవాలి దేవుని దగ్గర. అంతేగాని అక్కడికి పోయి చేతులు చూపించుకోవడం, ఇక్కడ పోయి మోకాలు చూపించుకోవడం, అక్కడికి వెళ్ళి జాతక బలాలు చూపించుకోవడం, ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో దిప్పుతాం, ఇది చేయలేదండి వీళ్ళు. ఇశ్రాయేలీలు చేసిన పని ఏంటంటే దేవునికి మొర్ర పెట్టారట. ఎప్పుడైతే వాళ్ళు మొర్ర పెట్టారో ఆ మొరను దేవుడు ఆలకించాడు. ఆలకించినటువంటి దేవుడు
ఒక వ్యక్తిని పంపించాడు, ఒక న్యాయాధిపతిగా, తీర్పరిగా, విడుదల చేయడానికి, విముక్తి చేయడానికి, ఆ అణచబడుతున్న జనాంగా నుంచి, అణచబడుతున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి, ఆ ఎగ్గులో నుండి తప్పించి, మోయాబీల చేతుల నుండి తప్పించడానికే దేవుడు ఒకరిని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆలకిస్తాడు, ఉత్తరం ఇస్తాడు. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, 33:3 నాకు మొర్ర పెట్టుము, మీకు జవాబునిస్తాను. ఎంతమంది మీరు మొర్ర పెడుతున్నారు? దయచేసి దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు.